హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ చదువుతున్న తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిహేవియరల్ సైన్సెస్, సైకాలజీ అండ్ సోషియాలజీ సబ్జెక్ట్లోని మనము ముఖ్యమైన ప్రశ్నలు మన సమాధానాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో బిహేవియరల్ సైన్సెస్ అనేది సెకండ్ పేపర్. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ అనే వాళ్ళకు మామూలుగా ఇంటర్మీడియట్లో బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, ఎంఈసీ చేసిన పిల్లలు ఉంటారు కాబట్టి మెడికల్ రూట్లో అంత ఐడియా ఉండదు సబ్జెక్ట్స్. ఓకేనా? కాబట్టి సో ఫస్ట్ ఇయర్స్ అంటే చాలా టెన్షన్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, సో టర్మినాలజీ ప్రాబ్లం ఉంటుంది, అంటే కొత్త కొత్త పదాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి తెలుసుకోవడానికి. ఓకే, అందుకనే రిపీట్ చేస్తూనే ఉన్నాను ఫస్ట్ ఇయర్స్కి. ఓకేనా? 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ అంటే బయోసైన్స్, లేదా బయోలాజికల్ సైన్స్ అంటారు. ఆ పేపర్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే అనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, మైక్రోబయాలజీ ఉంటుంది. ఓకేనా? సో మెయిన్గా అనాటమీ, ఫిజియాలజీ రెండు కలిపి ఒకటే సబ్జెక్ట్. ఓకేనా? అదేవిధంగా మైక్రోబయాలజీ అనే డిఫరెంట్ సబ్జెక్ట్. ఇదేమో మనుషుల గురించి, అదే సూక్ష్మజీవుల గురించి. ఓకేనా? కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్ కలిపితే అది బయోలాజికల్ సైన్స్ లేదా బయో సైన్స్ అంటారు. ఓకే, సెకండ్ పేపర్ ఏంటిది? బిహేవియరల్ సైన్సెస్ అంటే సైకాలజీ, సోషియాలజీ. థర్డ్ పేపర్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్. ఫోర్త్ పేపర్ కమ్యూనిటీ హెల్త్, నర్సింగ్. ఈ 4 పేపర్స్ అయితే ఉంటాయమ్మా. ఓకే, పేపర్స్ ఉన్నా కూడా అందరూ సబ్జెక్ట్స్ అనేవి 2-3 సబ్జెక్ట్స్ క్లబ్ చేసి ఇస్తారు. ఓకేనా? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్గా ఎలాంటి డౌట్ ఉన్నా యూ కెన్ పుట్ కామెంట్. ఓకేనా? మీ కామెంట్ చూసి నేను టైంని బట్టి రెస్పాండ్ అవుతాను. దానికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ అదేవిధంగా సో ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్, మేబీ నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్, జిఎన్ఎం ఫస్ట్ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మేడం ప్లీజ్ మాకు ఎలాగో ఎంపీహెచ్డబ్ల్యూ వీడియోస్ చేశారు, సో మేము మంచి మార్క్స్తో పాస్ అయ్యాం, సో జిఎన్ఎం కూడా చెప్పండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. నేను బిజీగా ఉన్నా కూడా సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ యొక్క వాళ్ళ రిక్వెస్ట్ను ఓకే యాక్సెప్ట్ చేసి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఓకేనా? సో మోడల్ క్వశ్చన్ పేపర్స్ అయితే కొన్ని పెట్టాను. సో ఇప్పుడు గన్ షాట్ క్వశ్చన్స్ కూడా పెడుతున్నాను. గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే నేను ఇచ్చిన పీడిఎఫ్లో మీరు అన్నీ కూడా చదవండి. చదవడం ద్వారా డెఫినెట్గా పాస్ అవ్వడమే కాకుండా మీ ఒక ఎగ్జామినేషన్లో మీ కాలేజీలో టాప్ మోస్ట్ స్టూడెంట్గా మీరు విన్ అవుతారు. అలాంటి గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఓకేనా? కాబట్టి ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు 250 రూపీస్ పే చేయడం ద్వారా ఒక పేపర్ కంప్లీట్గా మీకు అందజేయడం జరుగుతుంది. ఓకేనా? సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వడం లేదు, పేపర్ వైజ్గా ఇస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క పేపర్లో 2 సబ్జెక్ట్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఓకేనా? అందుకనే సో సబ్జెక్ట్ వైజ్గా తీసుకోవట్లేదు మనీ. ఓకేనా? పేపర్ వైజ్ చెప్పాను 4 పేపర్స్ ఉంటాయని. ఓకేనా? అదే బయోలాజికల్ సైన్సెస్, బిహేవియరల్ సైన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్, నర్సింగ్ అనేది. ఓకేనా? మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలంటే 8096804342 నెంబర్ని మీరు సంప్రదించడం ద్వారా వాట్సాప్ చేయండి. సో డోంట్ మేక్ ఎనీ కాల్స్ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. సో కొన్నిసార్లు లిఫ్ట్ చేస్తాను, చేయను. కాబట్టి వాట్సాప్ అయితే డెఫినెట్గా నేను టచ్లో ఉంటాను. డెఫినెట్గా మీకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీకైతే మెసేజ్ అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కామెంట్ ఆన్ ఓకే మొబైల్. ఓకేనా? అర్థమవుతుంది. బిహేవియరల్ సైన్సెస్లో సైకాలజీకి. ఓకేనా? సో నేను సపరేట్గా పీడిఎఫ్స్ ఇస్తున్నాను, ఎందుకంటే ఒకటే దాంట్లో ఉంటే మీకు చాలా లెంతీ అనిపిస్తుంది, కొంచెం బోర్గా ఫీల్ అవుతారు, భయం వేస్తుంది. అందుకని సైకాలజీ సపరేట్ పీడిఎఫ్ ఉంటుంది, సోషల్ సపరేట్ పీడిఎఫ్లో ఇస్తున్నాను. అదేవిధంగా అనాటమీ, ఫిజియాలజీ ఒక పీడిఎఫ్, మైక్రోబయాలజీ సపరేట్ పీడిఎఫ్ ఇచ్చాను. ఓకేనా? అయ్యో మేడం 2 పీడిఎఫ్స్ అన్నారు కదా, మళ్ళీ 2 పీడిఎఫ్స్ కూడా మళ్ళీ 250 పే చేయాల్సి అంటే అలాంటిది ఏం లేదమ్మా. మీకు క్లియర్గా ఒక క్లారిటీ కోసం అనేది సపరేట్గా పీడిఎఫ్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? సో ఇది కంప్లీట్గా సైకాలజీకి సంబంధించిన పీడిఎఫ్. చూడండి ఒకసారి. డిఫైన్ మెమరీ, వాట్ ఆర్ ద మీన్స్ టు ఇంప్రూవ్ క్వశ్చన్ టు ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఇవి మీరు చదవడం ద్వారా డైలీ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా కూడా ఎగ్జామ్ వరకు మీకు అన్నీ టచ్ చేస్తారు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎందుకంటే జిఎన్ఎం అనే వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు. మిగతా కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలో మోస్ట్లీ అవుట్ ఆఫ్ 100లో 75% స్టూడెంట్స్ జాబ్ చేసి ఎగ్జామ్స్ రాసే వాళ్ళే ఉంటారు. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి ఓకే చదవాలన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు, అలా ఉన్న వాళ్ళు మాత్రమే డే స్కాలర్స్గా వచ్చి చేస్తారు. మిగతా 25%
ఓకేనా. గవర్నమెంట్ కాలేజీలలో పర్మిషన్ ఉండదు బయటికి, అందుకని వాళ్ళు చచ్చినట్టుగా హాస్టల్లోనే ఉండి చదువుతారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు. హాస్టల్లో ఉండి చదివితే ప్రాబ్లం ఏం లేదు, కానీ డే స్కాలర్గా ఉండి ఫ్యామిలీని రన్ చేస్తూ ఓకే జాబ్ చేస్తున్న వాళ్ళే కష్టం. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈజీగా ఓకే ఈజీగా ఈ విధంగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. కాబట్టి ఇది చదవడం ద్వారా మీరు ఈజీగా పాస్ అవుతారు. 100% ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్. ఓకేనా. మీరు ఎలాగో ఎంపీహెచ్డబ్ల్యూ క్లియర్ చేసుకున్నారో ఇదే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు కష్టపడి చదవండి. డైలీ 2 ప్రాక్టీస్ అన్న 2 అన్న 3 అన్న ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. అయ్యో మేడం నేను ఇంటర్ వరకు తెలుగు మీడియం, ఇప్పుడు జీఎన్ఎం అంటే భయం అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. టేక్ 1 నోట్బుక్ అండ్ రైట్ ఇట్ డైలీ. ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ డైలీ మీరు రాస్తూ ఉండాలి. ఒక క్వశ్చన్కి తెలుగు మీడియం అన్న వాళ్ళు, ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళు డైలీ ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. చూడాలి, చదవాలి, రాయాలి, మళ్ళీ వినిపించాలి. ఇలా 3 డిఫరెంట్ వెరైటీస్ మనము యాక్టివిటీస్ చేయడం ద్వారా మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. ఫస్ట్ చదవాలి, తర్వాత రాయాలి, తర్వాత వినిపించాలి. ఓకేనా. ఎవరికైనా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మన నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అలా కంటిన్యూస్గా మనకు మెమరీ ఉంటుంది, మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనమ్మా. సో దీస్ ఆర్ ది గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సైకాలజీ, ద పేపర్ ఆఫ్ ది బిహేవియరల్ సైన్స్. ఓకేనా. ఇలాంటి పీడిఎఫ్ మీకు కావాలంటే 250 రూపీస్ పే చేయడం ద్వారా మీకు సైకాలజీ, అదేవిధంగా సోషాలజీ సపరేట్ పీడిఎఫ్స్ అనేది అందచేయడం జరుగుతుంది. ఓకే. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఓకే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో డెఫినెట్గా 100% ఐ విల్ గివ్ ద రిప్లై ఓకే టువర్డ్స్ యువర్ క్వశ్చన్. ఓకే అమ్మా. సో మనము పీడిఎఫ్ తీసుకున్నామా, అయ్యో మేడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా ఉండడం కాదమ్మా, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, గుర్తుంటుంది. ఓకే. రీకలెక్టింగ్ ఆర్ రీకాల్ చేస్తూ ఉండాలి దాన్ని డైలీ. ఒకరోజు క్వశ్చన్ చదివావు, రేపు కూడా మళ్ళీ ఒకసారి దాన్ని చూడాలి. అలా చూస్తే మనకి అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ అన్న గుర్తుంటాయి. మనకు కావాల్సిన సైడ్ హెడ్డింగ్స్, దాని యొక్క కాన్సెప్ట్ అట్లీస్ట్ 1 or 2 లైన్స్ అయినా నేర్చుకోండి. ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ ఈజీలీ వీ కెన్ ఎలాబరేట్. దాని గురించి మనకు అవగాహన ఉంటే మనం ఏ విధంగానైనా రాయగలుగుతాం. అవగాహన లేకపోతే అట్లీస్ట్ 1 వర్డ్ కూడా వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా. మనము వివరించలేము. కాబట్టి సో మనకు దాని గురించి అవగాహన కావాలంటే మనం ఏం చేయాలమ్మా, డైలీ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా 2 క్వశ్చన్స్ అయినా డైలీ చదవాలి. ఒక స్లేట్ కానీ నోట్బుక్ మీద కానీ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, మీకు కొంచెం భయం అనేది తగ్గిపోతుంది. ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. భయపడాల్సిన అవసరం ఏమి లేదు. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగానే నేనైతే చెప్తాను. సో ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చాక అప్పుడు మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని మనం ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెనేషన్ కూడా చూస్తాను. Okay, so these are the important gunshot questions and answers in the subject of the psychology. Okay, so thank you all for watching my channel. Have a nice day. All the best. Bye bye. See you next video.